మల్లారెడ్డి చంద్రబాబు నాయుడిని కలవడం వెనుక రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా? సో సడన్గా మల్లారెడ్డి చంద్రబాబును కలవడం వెనుక కారణాలు ఏమిటి? మరి ప్రస్తుతం బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి, అలాగే మల్లారెడ్డితో పాటు వారి అల్లుడు, అలాగే మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కుక్కడపల్లి ఎమ్మెల్యే, సో వీళ్ళందరూ మాధవరం కృష్ణారావు గారు వీళ్ళందరూ కలిసి టీడీపీ అధినేత అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలవడం అనేది జరిగింది. సో మల్లారెడ్డి పైన గతంలో చంద్రబాబు నాయుడిని కలుస్తున్నారు. టీడీపీకి కొత్త అధ్యక్షుడు పోస్టు ఖాళీగా ఉంది. సో డెఫినెట్గా అది మల్లారెడ్డికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. అలాగే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కూడా వార్తలు వచ్చినాయి. అప్పట్లో డిప్యూటీ అంటే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ని కలవడం వెనుక కూడా రాజకీయాలు ఉన్నాయంటూ మల్లారెడ్డి పైన వివిధ రకాలుగా వార్తలు రావడం అనేది జరిగింది. సో తీరా చూస్తే మల్లారెడ్డి గారు చాలా సున్నితంగా వీటిని ఖండించడం అనేది జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తి లేదు. సో మా బాస్ కేసీఆర్ చెప్పినట్టే నేను కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తా, ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా ప్రజల కోసం కొట్లాడతా అని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారానికి ఒకసారైనా సరే ప్రెస్ మీట్లు కావచ్చు, మల్లారెడ్డి గారు మాట్లాడితే అదొక పెద్ద న్యూస్గా చూసేటోళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మల్లారెడ్డి గారు చాలా సైలెంట్గా అయిపోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు సడన్గా చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ వెనుక కారణాలు ఏంటి? సో ఒక వివాహ కార్యక్రమానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అక్కడ ఇంకేమైనా రాజకీయాలు మాట్లాడుకున్నారా? త్వరలో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఇంకొక 7-8 నెలల్లో. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో టీడీపీ చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాగే రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీ చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. మరి బీజేపీ నెక్స్ట్ అధికారంలోకి రావడానికి ట్రై చేస్తుంది. మళ్ళీ టీడీపీ కూడా ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తే టీడీపీ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా బీజేపీ టీడీపీ కూటమికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్లో ఉంటే మనం సేఫేనా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ మొదలవుతుంది. అందుకని టీడీపీలోకి వెళ్తే అటు బీజేపీ సపోర్ట్ కూడా ఉంటుందనే ఆలోచనలు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో తీగల కృష్ణారెడ్డి గారు, టీకేఆర్ గారు ఇప్పటికే అయితే దానికి సంబంధించి కూడా మేబీ అంటే చేరుతారనే విషయం పైన మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సో గతంలో టీకేఆర్ కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే కుకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ కూడా టీడీపీలో ఉన్నవారే. టీడీపీ నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రాజకీయాల కారణాల వల్ల టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. సో ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి టీఆర్ఎస్లోనే ఉండి అంటే బీఆర్ఎస్లోనే ఉండి ఫైట్ చేస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ టీడీపీ అధ్యక్షుడు పదవి కనుక ఇస్తే మల్లారెడ్డి గారు టీడీపీ పార్టీలోకి వస్తారా? ఎందుకంటే 2014లో కూడా టీడీపీ పార్టీ నుంచే మల్లారెడ్డి ఎంపీ కావడం అనేది జరిగింది. 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా అవ్వడం అనేది జరిగింది. సో మళ్ళీ సొంత గూటికి మల్లారెడ్డి గారు వెళ్ళబోతున్నారా, వెళ్తే బాగుంటుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.